వెల్కమ్ టు మోసో టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దొంగచాటుగా వచ్చి సంతకాలు చేసి సభకు డుమ్మానా, వైకాపా ఎమ్మెల్యేలపై అయ్యన్న అసహనం. బీసీ గురుకులాలకు సొంత భవనాలు నిర్మిస్తాం, మంత్రి సవిత. వైఎస్ఆర్ పేరు చెరిపేస్తే చెరిగిపోయేది కాదు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా సంతకాలు చేస్తుండటంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు సభకు హాజరవడం మీరెవరైనా చూశారంటూ సభ్యులను స్పీకర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యులు సభకు సగౌరవంగా హాజరు కావాల్సి ఉందన్నారు. వైకాపా సభ్యులు ఎవరికి కనపడకుండా దొంగచాటుగా వచ్చి రిజిస్ట్రేషన్లో సంతకాలు చేయాల్సిన పనేముందని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. దాని మీద దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక ఇద్దరు మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగౌరవంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి, దొంగల్లాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత, అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లు వేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తున్నానండి. భవిష్యత్తులో 48.612 లక్షల ఎకరాలకు సాగునీరు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4 కోట్ల ఎకరాల భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 2 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలమైన భూములున్నాయి. 1,06 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. కొత్తగా 43.598 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వబోతున్నాం. మరో 48.612 లక్షల ఎకరాలకు నీరందించేలా పనిచేస్తున్నామని అసెంబ్లీ సమావేశంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడడం జరిగింది. ఏదో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద భౌగోళిక విస్తీర్ణంగా మొత్తం 4,02,70,000 ఎకరాలు మరి ఉన్నటువంటి స్థితిలో ఇందులో సాగుకి పనికొచ్చేటువంటి విస్తీర్ణం చూస్తే 1,99,04,000. అంటే ఉన్నటువంటి భౌగోళిక విస్తీర్ణంలో 50% సాగుకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ ఉన్నటువంటి 1,99,00,000 ఎకరాలకి ప్రస్తుతం 1,06,00,000 ఎకరాల వరకు కూడా ఇప్పుడు మనం సాగునీటిని అందిస్తున్నాం అధ్యక్ష. ప్రస్తుతం పురోగతిలో ఉన్నటువంటి అంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా చూస్తే 43 లక్షలకి కొత్త ఆయకట్టుని మనం ఇవ్వబోతూ ఉన్నాం అధ్యక్ష. ఇంకా ఏదైతే మిగిలిన సాగు విస్తీర్ణం ఇంకొక 48,612 ఎకరాలు ఉంది అధ్యక్ష. దీన్ని కూడా మరి సాగులోకి భవిష్యత్తులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష.
ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు మరి చాలా క్లియర్గా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క పట్టణీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవసాయ భూములు మరి నివాస స్థలాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, లేదంటే పరిశ్రమల అవసరాల కోసం ల్యాండ్ ఎక్వేషన్ లేదా ల్యాండ్ కన్వర్సేషన్ జరుగుతున్నటువంటి విషయాలు కానీ, అదేవిధంగా రోడ్స్, అదేవిధంగా ఇట్లా ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ కింద ఏదైతే మారుతూ ఉందో, ఈ యొక్క మార్పిడి ఏదైతే జరుగుతూ ఉందో మరి దాన్ని రికార్డ్స్ నుంచి ఆయకట్ల నుంచి తొలగించుతున్నటువంటి పరిస్థితి లేదు అనే విషయం వాస్తవమైన అధ్యక్ష. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే ల్యాండ్ కన్వర్షన్ జరిగిన తర్వాత సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మరి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేసి ఆ ఆయకట్టు రికార్డుల నుంచి ఇవి తొలగించాలి అధ్యక్ష. ఇది ప్రతి సంవత్సరం కూడా మరి చేయవలసినటువంటి ప్రక్రియ అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలను అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్కి ఇవ్వకపోవడం, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడంతో ల్యాండ్ కన్వర్షన్ అయినప్పటికీ కూడా అది వ్యవసాయ భూములుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. బీసీ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి సవిత చెప్పారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని వివరించారు. మరి సభ్యులు కోరినట్లుగా నిజంగానే మరి కృష్ణప్రసాద్ గారు కాదు, మరి పెద్దలుగా కూడా చాలామంది శాసనసభ్యులు ఈ గత 8 నెలల్లో మాకు గురుకుల పాఠశాలలు కావాలి, వెనకబడిన ప్రాంతం అని అడిగారు అధ్యక్ష. అవన్నీ పరిశీలిస్తున్నాం. ఈ గురుకులాలు నాంది పలికింది తెలుగు రాష్ట్రాల ముద్దు బిడ్డ తెలుగు వెలుతుకు ప్రజలు సూర్యచంద్ర ఉన్నంతకాలం మరవలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ గురుకుల పాఠశాలలు మొదలుపెట్టారు అధ్యక్ష. మరి గురుకులాలు మొదలు పెట్టడం అప్పట్లోనే మన రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు 42 గురుకులాలు ఉన్నాయి, 41 ఉన్నాయి. మళ్ళీ మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతాన్ని మరొక్కసారి నిదర్శనం చేసుకున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. 65 గురుకుల పాఠశాలలు 14-18లో శాంక్షన్ చేశారు. ఆ 18 శాంక్షన్లో 108 గురుకులాలు అయ్యాయి అధ్యక్ష. 108లో 106 గురుకులాలు బీసీల పక్షపాతి ప్రభుత్వం, పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తున్నా. గత ప్రభుత్వంలో 2 మాత్రమే శాంక్షన్ చేశారు. అంటే 108 గురుకులాలు ఉంటే 2 మాత్రం శాంక్షన్ చేశారు అధ్యక్ష. మరి అందులో మరి పెద్ద సోదరులందరూ అడిగినట్టు, శాసనసభ్యులందరూ అడిగినట్లుగానే మరి మనము 43 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. 43 వచ్చి ఈ రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత 108 వెల్ఫేర్ స్కూల్స్కి గాను 28 పాఠశాలలు ఇప్పటికే భవనాలు పూర్తి ఉన్నాయి అధ్యక్ష. 28 మాత్రమే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, మిగతావన్నీ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అది కూడా 28 బిల్డింగ్స్కి ల్యాండ్ కూడా శాంక్షన్ అయింది అధ్యక్ష. మొన్నటి రోజు కూడా ప్రతిపాదించాము. మరి మిగతా దాంట్లో కూడా అన్ని కలెక్టర్లకు కూడా ఫోన్ అందరు కలెక్టర్లకు లెటర్లు పెట్టి అందరికీ ల్యాండ్ ఇమ్మన్నాం అధ్యక్ష. నిజంగా 14-18 నుంచి 2,09,000 మంది విద్యార్థులు చదువుకొని బయటికి పోయారు అధ్యక్ష. మరి నిజంగానే హాస్టల్స్ పరిస్థితి ఏమీ బాగాలేదు. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పెట్టాం, డిపిఆర్లు కూడా పెట్టాం. మరి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మరి తెలియజేశాం. 28 గురుకుల పాఠశాల పక్క రెసిడెన్షియల్ పాఠశాల సొంత భవనాల కోసం 28కి డిపిఆర్ 1,200 కోట్లతో అందజేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఈ గురుకుల పాఠశాలన్నీ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలోనే పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తూ అంచులంచుగా మరి ఇప్పుడు కూడా కొన్ని స్కూల్స్కి శాంక్షన్ చేశారు అధ్యక్ష. ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా మరి నేను కూడా వెళ్ళాను అధ్యక్ష కొండపల్లికి. నిజంగానే హోమ్ మినిస్టర్ గారు దయ ఉంచి మా బీసీ బిడ్డల కోసం ఆ స్థలం ఇస్తే నిజంగా చాలా అవసరం. ఇప్పుడు అక్కడంతా పాములు చెట్లు అన్నీ ఉన్నాయి అధ్యక్ష. మరి హోమ్ మినిస్టర్ గారు కూడా ఈ సభ ద్వారా కూడా ప్రత్యేకంగా అడుగుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ బ్రాండ్ ఉండకూడదని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైఎస్ఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని చెప్పుకొచ్చారు. విశాఖ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగించడం దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు. విశాఖ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. దివంగత మహానేత వైఎస్ఆర్ పేరును క్రికెట్ స్టేడియానికి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే తొలగించిన పేరును యథావిధిగా పెట్టాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు, మద్దతుదారులు చేరుకుని కూటమి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరికి ఇది ప్రభుత్వం ఆధీనంలో లేకపోయినా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బీసీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి
మీరు చూస్తే ఆ ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ లేదా మొన్న రీసెంట్గా రేపు 24న జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో సంబంధించినటువంటి టికెట్లు ఇష్యూ చేసినప్పుడు కానీ దాని మీద కూడా వైఎస్ఆర్ స్టేడియం అనే మెన్షన్ చేశారు. తీరా ఈరోజు మీరు చూడండి, అక్కడ నూతనంగా ఒక ఆర్చ్ని నిర్మించారు. అలాగే స్టేడియంకి సంబంధించినటువంటి ఫసాడ్ కూడా నూతనంగా నిర్మాణం చేశారు. ఈ గేటు కూడా పూర్వం నుంచి ఆర్వీవీకే ప్రసాద్ గారి పేరిట మెయిన్ ఎంట్రన్స్ గేట్గా దానికి నామకరణం ఉంది. మరి దాన్ని ప్రసాద్ గారి పేరు పెద్దలు ఆర్వీవీకే ప్రసాద్ గారి పేరుని కొనసాగించారు. పైన ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ పేరుని మాత్రం పూర్తిగా తొలగించినటువంటి విషయాన్ని ఇక్కడ నేరుగా మీకు కనబడతా ఉంది, ఇక్కడ కనబడతా ఉంది. ఆ పైన ఉన్నటువంటి స్టేడియం పైన ఉన్నటువంటి ఆ నేమింగ్ చేసినప్పుడు కూడా ఆ ఫసాడ్లో కూడా కేవలం ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పి క్రికెట్ స్టేడియం అని చెప్పి మెన్షన్ చేశారు తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా వారు మెన్షన్ చేయడం కానీ వారు ఎక్కడ వారి పేరు రాయడం కానీ లేదు. ఇది కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇది మేము పెట్టిందో లేదా ప్రభుత్వం పెట్టిందో కాదు. నేరుగా ఆ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు. దానికి ఎంట్రీ గేట్ కూడా మీరు చూసుంటారు. ఇప్పుడు మేము పూలదండ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా స్టేడియం లోపలికి వెళ్ళి దానికి ఎంట్రన్స్ ఉందనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించారు. రాజశేఖర రెడ్డి గారి పేరుని తొలగించారా లేదా అనేటువంటి దాని మీద అనుమానాలు అనేక మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. తెలుగు వారి గుండెల్లో వైఎస్ఆర్ అనేటువంటిది ఒక బ్రాండ్ అనేటువంటి విషయాన్ని అది ఎవరు చెరిపితే చెరిగిపోయేదో లేకపోతే ధ్వంసం చేస్తే కరిగిపోయేదో లేకపోతే కనపడకుండా పోయేదో అనుకుంటే ఈ తాలూకు అమాయకత్వం. వేల గుండెల్ని కాపాడాడు, వేల మంది ప్రాణాలను కాపాడాడు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే 11 మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి విష్ణుప్రియ నేడు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన వివిధ అంశాలపై పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని పలువురు యూట్యూబర్లు కోరారు. నోటీసులపై మీ స్పందన కొడాల నానిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇసుక దోపిడీ అంటూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. పనికి మాలిన కేసులు పెట్టి వేధించాలనుకునే కూటమి ప్రభుత్వం తీరును ప్రజలు గమనించాలని పెయ్యలి ఆనంద్ ఎంపీపీ తెలియజేశారు. ఈరోజు ఈనాడు పేపర్లో గుడివాడ నియోజకవర్గం మట్టి తవ్వకాల్లో 100 కోట్లు అక్రమం జరిగిందని మరి ఈరోజు రావడం జరిగింది. మరి గత ఈ నెలలోనే 10వ తారీఖు కాడ మరి ఈ మట్టి మీద 200 కోట్లు దోపిడీ జరిగిందని మరి చేయటం జరిగింది. మరి 178 ఎకరాలు మా నాయకుడు కొడాల నాని గారు కొని మరి 52 లక్షలకి ఎకరం కొని మరి దాన్ని లెవెలింగ్ కోసం మరి 47 కోట్ల రూపాయలు ప్రభుత్వం మరి మెరక పనుల కోసం 47 కోట్లు ప్రభుత్వం ఇస్తే మరి దానికి బిల్లు అయింది 41 కోట్లు. మరి ఈరోజు మళ్ళీ 100 కోట్లు దోపిడీ చేశారని ఈరోజు ఈనాడు పత్రికలో రావడం జరిగింది. మరి ఇదంతా కాడ జరిగింది 47 కోట్లు అయితే ఎస్టిమేట్ వేసింది, వచ్చింది 41 కోట్లు అయితే దోపిడీ 100 కోట్లని దుష్ప్రచారం చేయటం, మా నాయకుని కొడాల నాని గారిని అబాసుపాలు చేయాలని రాష్ట్రం అంతా కాడ మరి అనేక సార్లు మరి ఇట్లా మాట్లాడటం, మరి పేపర్లో రాయటం, ఈ ఎల్లో మీడియా అంతా కాడ కలిసికట్టుగా మరి ప్రభుత్వానికి అనుకూలంగా మరి రాయటం జరుగుతుంది. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇచ్చింది 47 కోట్లు ఎస్టిమేట్ అయితే వచ్చింది 41 కోట్లు అయితే
100 కోట్లు ఎలా దోసాము, 200 కోట్లు ఎలా దోసాము. మరి ఇది అందరూ కూడా మీడియా రూపంలో మరి అందరూ కూడా వినాలని, మరి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ మా హెడ్ ఆఫీస్లో జరగడం జరుగుతుంది. మరి దీని మీద అందరూ కూడా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించి ప్రతి ఒక్క దాన్ని కూడా 1కి 10 ఇంతల అబద్ధాలతో మరి ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. దీనికి మేమందరం కూడా ఖండిస్తున్నాం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం ఎంపీపీ స్కూల్లో విలువలు బడి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాంధ్ర జేడీ ఫౌండేషన్ కన్వీనర్ కారుముడి అను. ఈ కార్యక్రమంలో ఆవిడ మాట్లాడుతూ ముత్యాలమ్మపాలెం గ్రామంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విలువల బడే అనే ప్రోగ్రాంను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆవిడ అన్నారు. ఈ గ్రామంలో చేపల వేటకు వెళ్లే తల్లిదండ్రులు చాలా ఎక్కువ శాతం ఉన్నారనే ఉద్దేశంతో రాష్ట్రంలో మొదటగా ఇక్కడ ప్రారంభించామన్నారు. ముఖ్యంగా విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో విలువల బడి కార్యక్రమాన్ని పెట్టామని, పిల్లల తాలూకా తల్లిదండ్రులు వేటకు వెళ్లి అలసిపోయి ఇంటికి వచ్చేసరికి పిల్లలను సరిగ్గా చదివించలేక, హోంవర్క్ చేయించలేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఈ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. ఈ గ్రామంలో తెలివైన విద్యార్థులు చాలా మంది ఉండి కూడా వెనకబడిపోతున్నారని వారిని దృష్టిలో పెట్టుకుని కొత్త కాన్సెప్ట్ తో మా యొక్క ఫౌండేషన్ ముందుకు వచ్చిందన్నారు. విలువల బడిలో ముఖ్యంగా పిల్లల చేత హోంవర్క్ చేయించడం, శనివారం ఆదివారం ఎక్స్ట్రా క్లాసులు పెట్టడం, నీతి వ్యాఖ్యలు, యోగా వంటివి చేయించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పెట్టామని అన్నారు. తర్వాత 10వ తరగతి వరకు పెంచే ఉద్దేశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతకాయల సుజాత, ముత్యాలు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ముత్యాలంపాలెం గ్రామంలో మేము విలువల బడే అనే కార్యక్రమాన్ని మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందండి. ఈ విలేజ్లో ఎక్కువ చేపల వేట మీద ఆధారపడే వ్యక్తులు ఎక్కువ ఉంటారండి. ఇక్కడ మేము ముఖ్యంగా విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ విలువల బడిని నెలకొల్పడం జరిగింది మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఇక్కడ గ్రామాల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పనుల్లోకి వెళ్ళి వచ్చి పిల్లల్ని స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళని హోంవర్క్లు చేయించలేకపోవటము, చదివించలేకపోవటము జరుగుతుంది. అలాంటి విద్యార్థులు తెలివైన వాళ్ళు ఉండి కూడా చదువులో వెనకబడిపోతున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ విలువల బడి అనేది కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాము. మా ఫౌండేషన్ ముందుకు వచ్చిందండి. మేము ఈ విలువల బడిలో ముఖ్యంగా పిల్లల చేత హోంవర్క్స్ చేయించటము, మంచి మంచి నీతి స్టోరీస్ చెప్పించడం, మోరల్ స్టోరీస్ చెప్పించడము, పిల్లలకి యోగా నేర్పించడము జరుగుతుంది. అదే సాటర్డే సండే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా కూడా మేము చేస్తున్నాము. ఇక్కడ పిల్లలకి విలువల బడిలో ముఖ్యంగా పిల్లలకి క్రమశిక్షణ, గురువులను గౌరవించటము, నీతి, నిజాయితీ అనేది ముఖ్యంగా నేర్పుతామండి. అలాగే మేము స్టేట్ మొత్తం కూడా ఇవి స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాము. దీనివల్ల పిల్లలకి విలువలతో కూడిన విద్య అందుతుందని మేము ఆశిస్తున్నాము. మన విజయనగరంలో ఒక స్కూల్ మాస్టర్ గారు పిల్లలు చెప్పిన మాట వింటలేదని చెప్పేసి, సరిగా చదవట్లేదని చెప్పి విసిగిపోయి అతను సాష్టాంగ నమస్కారం చేసి గుంజిళ్ళు తీసిన ఉదంతం మనం న్యూస్ పేపర్లో చూసాము. అలాంటిది ఎప్పుడు రిపీట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మేము పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి విలువలు నేర్పాలని చెప్పేసి, మొక్కై వంగని మోనై వంగున అని, ఈ చిన్నపిల్లలు అప్పుడు మంచి విలువలు నేర్చుకోకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎందుకు పనికిరారు అనే ఉద్దేశంతో మేము ఈ విలువలు బడి అని ఇది కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చామండి. ఈ పిల్లల్ని స్కూల్లో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి మేము 7th 8th క్లాస్ స్టూడెంట్స్ వరకు ఈ విలువల బడికి వస్తున్నారు. ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్ వరకు కూడా పెంచే ఉద్దేశం ఉంది మాకు. తప్పకుండా ఇది సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ అడిగిన వెంటనే గ్రామ పెద్దలందరూ నాకు సహకరించి చాలా ఆనందంగా ముందుకు వచ్చారు. ఈ గ్రామంలో పిల్లలందరికీ ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఈ నెల 23న మెగా ఆర్యవైశ్య వధూవరుల ఉచిత పరిచయ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు తెలిపారు. గన్నవరం మండలం చాకలిపాలెంలోని కృష్ణ బాలాజీ కన్వెన్షన్ హాల్ నందు మెగా ఆర్యవైశ్య ఉచిత వధూవరుల పరిచయ వేదికను ఈ మార్చి 23న నిర్వహించినట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కంచెల వెంకట్రావు తెలిపారు. పరిచయ వేదిక సావనీర్ పుస్తకాలను ఈ రోజు రాజోలు మండలం తాటిపక్క గ్రామంలోని కంచర్ల బాబీ నివాసం వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఆర్యవైశ్య ముఖ్య నేత శివరామ సుబ్రహ్మణ్యం సూచనల మేరకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆర్యవైశ్యులకు సహాయపడాలనే మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మినూరు పట్టణంలో అభివృద్ధి చేయాలన్న ముఖ్య సోర్స్ రెవెన్యూ మనకి ప్రాపర్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ ఈ పన్నులు చెల్లించవలసిందిగా పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను. పట్టణం నందు అభివృద్ధి చేయటకు గాను మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కానీ, మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో కానీ అభివృద్ధి పనులు చాలా తొందరగా జరుగుతున్నాయి. పట్టణం అంతా సుందరీకరణ చేయాలని నిర్ణయించుకున్నాము. కావున దీనికి మెయిన్ సోర్సెస్ రెవెన్యూ మనకి ప్రాపర్ ట్యాక్స్ ద్వారానే వస్తుంది. కాబట్టి బకాయి ఉన్న పట్టణ ప్రజలందరూ వెంటనే పన్నులు చెల్లించి మున్సిపాలిటీకి సహకరించవలసిందిగా కోరుచున్నాము. రైట్. రెవెన్యూ ఆఫీసర్ ఎమ్మెల్యే కృపాల్ సంఘ్. ఇవి ఇప్పటివరకున బులెటిన్ అప్డేట్స్. నమస్తే.